హాయ్ ఆస్పిరెంట్స్, హౌ ఆర్ యూ ఆల్? సో మళ్ళీ ఒక ఎనర్జెటిక్ సెషన్తో ముందు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. సో ఈరోజు మనం ఈ సెషన్లో ఏం చూద్దాము అంటే ఆర్ట్ అండ్ కల్చర్. ఆల్రెడీ నేను స్ట్రాటజీకే మీద ఏమేమి టాపిక్స్ వస్తాయి, సిలబస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అన్నది నేను ఆల్రెడీ కవర్ చేశాను. సో ఇప్పుడు ఈ సెషన్లోని ఆర్ట్ అండ్ కల్చర్స్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, రైల్వేస్, ఎస్ఎస్సిసి అన్నింటిలో ఇవన్నీ వస్తుంది. అన్ని ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. బట్ దీని ఒక వెయిటేజ్ వ్యారీ అవుతుంటుంది. ఎస్ఎస్సిలో దీని వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, రైల్వేస్లో మేము కంపేర్ అయితే తక్కువ ఉంటుంది, డ్యాన్స్లో ఇంకా తక్కువగా ఉంటుంది. సో వెయిటేజ్ మారుతుంది కానీ బట్ ఆర్ట్ అండ్ కల్చర్ మాత్రం ఉండే టాపిక్స్ అవే. ఓకే, అన్నిట్లో సేమ్ సిలబస్ ఉంటుంది మీకు. ఐఎమ్ సారీ. సో అన్నింటిలో సేమ్ సిలబస్ ఉంటుంది మీకు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు టుడేస్ టాపిక్. ఫస్ట్ ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్. దీని గురించి అందరికీ తెలుసు. ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఎస్ఎస్సీలో అయితే బీభత్సంగా అడుగుతూ ఉంటాడు జనరల్ అవేర్నెస్లోని. మోస్ట్గా ఫెస్టివల్స్ మీద నాకు తెలిసి ఆ పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళకి ఆ ఫెస్టివల్స్ ఇవన్నీ డ్యాన్స్ ఫామ్స్, ఎక్స్పోనెంట్స్ ఇవన్నీ చాలా ఇష్టం అనుకుంటాను. సో ఎక్కువ వెయిటేజ్ ఈ టాపిక్ మీద వస్తుంది. ఎస్ఎస్సీ ఆస్పిరెంట్స్కి అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా వెయిటేజ్ నుంచి వస్తాయి క్వశ్చన్స్. సో చూద్దాము ఫస్ట్ ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్. ఫెస్టివల్స్ అంటే జస్ట్ స్టేట్ ఎక్కడ జరుగుతుంది ఫెస్టివల్స్, ఏమేమి ఫెస్టివల్స్ ఏ స్టేట్లో జరుగుతుంది. సో జస్ట్ ఇలా బై హార్ట్ చేసుకుని వెళ్తే ఒకప్పుడు అంటే ఒక 2-3 years బ్యాక్, ఒక 5 years బ్యాక్ మీకు మీరు ఆన్సర్ పెట్టగలరు. ఇచ్చే క్వశ్చన్స్ అలా ఉంటాయి కాబట్టి సో మీరు పెట్టగలరు. బట్ ఇప్పుడు అలా అడగట్లేదు. మీ ఇంటి ఎస్ఎస్సీలో అయితే అలా అడగట్లేదు. ఇంకెలా అడుగుతున్నారు క్వశ్చన్స్ అంటే వాటి యొక్క బ్యాక్గ్రౌండ్. సిజీలో అయితే మోస్ట్గా మీకు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి ఆ క్వశ్చన్స్ అనేది వస్తుంటుంది. సో ఇది ఒక్కటి స్టేట్, ఓకే ఈ స్టేట్లో ఈ ఫెస్టివల్స్ ఉన్నాయని చెప్పి జస్ట్ మకప్ చేసుకుని బయాహార్ట్ చేసుకుని వెళ్ళిపోతే కుదరదు. సో అప్డేట్ అనేది అవుతుంది ప్రతి ఎగ్జామ్. మన ఫోన్స్లోనే ఒక 2-3 months అయితే అప్డేట్ ఉంటే అడుగుతూ ఉంటుంది. మరి అలాంటిది ఇండియా మొత్తం చూసుకునే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మనము రాస్తున్నాము, మనం వెళ్ళి అక్కడ వర్క్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్లో అంటే ఇంకా ఎంత అప్డేట్లో ఉండాలి. సో ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసే బోర్డు వాళ్ళు కూడా అంతే అప్డేట్లో ఉంటున్నారు. సో అప్డేట్ అవ్వండి. జస్ట్ అంతకుముందు ఏంటంటే ఎగ్జామ్స్లోని వరల్డ్స్లో లాంగెస్ట్ రివర్, లార్జెస్ట్ రివర్, స్మాలెస్ట్ రివర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్, ఇలాగా ఫస్ట్, లాస్ట్, సెకండ్ ఇలాగా సూపర్లేటివ్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వన్ లైనర్స్. ఇలాంటివి చదువుకుని వెళ్ళి జాబ్స్ వచ్చేసేవి. బ్యాంక్ జాబ్స్, బ్యాంక్ పిఓ జాబ్స్, మేనేజర్ లెవెల్ జాబ్స్ అన్నీ వచ్చేసేవి. అంతకుముందు ఒక 5 years బ్యాక్, ఒక 10 years బ్యాక్, 5 years బ్యాక్ కూడా కదా, ఒక 10 years బ్యాక్ అంటే 2018, 2015 ఆ టైం సంగతి నేను చెప్తుంది వచ్చేసేది. బట్ ఇప్పుడు కూడా ఐ ఫీల్ వెరీ పెట్టి ఆన్ దెమ్. ఇప్పుడు కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అవుతున్న ఆస్పిరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. ఐ రియల్లీ ఫీల్ వెరీ పెట్టి ఫర్ దెమ్. ఇంకా అక్కడి నుంచి రండి, సిలబస్ అనేది అప్డేట్ అవుతుంది. సో అందుకే పీవైక్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. సో దాన్ని బట్టి మనం సిలబస్లోని అప్డేషన్ మనమే చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? సిలబస్లో ఏంటి, మీకు ఆఫీషియల్ సిలబస్లో వెళ్తే కరెంట్ అఫైర్స్లో కానీ ఏదైనా సరే జస్ట్ ఇండియన్ ఎకానమీ, పాలిటీ, సో కరెంట్ ఈవెంట్స్, మీకు సొసైటీలో జరిగే ఇంటర్నేషనల్ ఈవెంట్స్, కరెంట్ ఈవెంట్స్, మీ సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్లో జరిగేవి మీకు ఐడియా ఉంటే చాలు అనేటట్టు మీకు ఇస్తాడు. అంతేగాని అక్కడ ఏమీ ఉంది అనేది పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి మీకేమీ ఎక్కడ మీకు ఆఫీషియల్గా మీకు ఎక్కడ సిలబస్ ఉండదు. బట్ ఈవెక్యూస్ చూసుకుంటూ ఉంటే మీకు అర్థమవుతుంది ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ ఏరియా నుంచి అడుగుతున్నారు అని చెప్పి. ఓకే, సో అందుకని ఇంకా అప్డేషన్లోకి రండి. క్వశ్చన్స్ అనేవి అంత ముందులాగా సూపర్లేటివ్ క్వశ్చన్స్ అడగట్లేదు. ఫస్ట్, లాస్ట్ ఇలా వన్ లైనర్స్ ఏం అడగట్లేదు. సో దాని ఒక వెనక బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలుసుకుంటారు. ఓకే, సో ఫేర్స్ అండ్ ఫెస్టివల్ దాని యొక్క రీజన్ ఏంటి, ఫెస్టివల్ ఏ ఫెస్టివల్ ఊరికే ఏం చేసుకోవాలి కదా. సో దాని రీజన్ ఏంటి, దాని యొక్క కల్చర్ ఏంటి. సో ఇదే మెయిన్ అనమాట ఎగ్జామినర్కి. అంటే యాస్పిరెంట్కి ఎంత మాత్రము ఇండియన్ ఫెస్టివల్స్ గురించి తెలుసు,
ఏమాత్రం ఐడియా ఉన్నది అన్నది వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. సో మనం అది దానికి అకార్డింగ్గా చదువుకుని వెళ్ళాలి. మనం సంక్రాంతి మన ఏపీలోని 3 days చేసుకుంటాం, అవునా కదా? తమిళనాడులో అదే సంక్రాంతి 4 days చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు మీరు అంతగా ఆర్ట్ అండ్ కల్చరల్ ఫెస్టివల్స్ ఏమి చదువుకునే లేదు. సో తమిళనాడులో ఎన్ని డేస్ ఫెస్టివల్ జరుపుకుంటారు సంక్రాంతి అని అడిగారు అనుకోండి, జనరల్గా తెలియదు కాబట్టి ఏం ఆలోచిస్తారు? కామన్ సెన్స్తో ఆలోచించే వాళ్ళైతే కొంచెం తెలుగుగా ఏం ఆలోచిస్తారు? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నైబరింగ్ స్టేట్సే కదా. సో ఇక్కడ 3 days జరుపుకుంటున్నప్పుడు అక్కడ కూడా 3 days కదా జరుపుకుంటారు అని చెప్పి అనుకుని విత్ కాన్ఫిడెన్స్తో గెస్ట్ చేసినప్పటికీ విత్ కాన్ఫిడెన్స్ వెళ్ళి 3 days ఉన్న దగ్గరే వెళ్ళి అది అక్కడ పెట్టేసి వస్తారు. బట్ తమిళనాడులో సంక్రాంతి ఫెస్టివల్ జరుపుకునేది 3 days కాదు, 4 days అనమాట. ఒక్కొక్క డేకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. 4 days వాళ్ళు జరుపుకుంటారు. ఓకే, సో ఇలాంటి మిస్టేక్స్ అనేది జరిగిపోతూ ఉంటుంది. అవి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ డ్యాన్స్. ఈ డ్యాన్స్లో ఫోక్ డ్యాన్సెస్ కూడా వస్తుంది. ఓకే, నేను ఇక్కడ రాస్తా. ఫోక్ డాన్సెస్ అండ్ క్లాసికల్ డాన్సెస్ అనమాట. ఓకే, సో ఫోక్ డాన్సెస్, క్లాసికల్ డాన్సెస్ జస్ట్ డ్యాన్స్ ఏ స్టేట్స్లో అది ఆరిజిన్ అయింది ఇది ఒకటే కదా ఏ స్టేట్స్లో ఉంటుంది అని దాని యొక్క ఎక్స్పోనెంట్స్ వాళ్ళకి వచ్చిన అవార్డ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. పద్మ అవార్డ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. భారతరత్న ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. డాన్సర్స్కి వీళ్ళకి కానీ ఆర్ట్లో ఇచ్చే అవార్డ్స్ కూడా సపరేట్గా ఉంటుంది. సంగీత్ అకాడమీ, నాటక అకాడమీ అవార్డ్స్, సో ఇలా కూడా ఉంటుంది. అవి కూడా మీరు చూసుకుని వెళ్ళాలి, రీసెంట్గా వచ్చినవి. ఓకే, సో లిటరేచర్స్ అంటే అంతకుముందు ఏన్షియంట్ టైంలో ఉన్న బుక్స్ ఏంటి, ఎవరెవరు ఏమేమి బుక్స్ రాశారు. సో కింగ్స్, ప్రామినెంట్ పర్సన్స్, ప్రామినెంట్ కింగ్స్ వాళ్ళ యొక్క బయోగ్రఫీస్ కావచ్చు, లేకపోతే వాళ్ళ కింగ్డమ్ గురించి డిస్క్రైబ్ చేస్తూ రాయొచ్చు. లేదంటే ఫారెన్ ఇన్వేషన్స్ అప్పుడు జరుగుతూ ఉండేది, అంటే వేరే కంట్రీ వాళ్ళు ఫారెన్ ట్రావెలర్స్ వస్తూ ఉండేవాళ్ళు. సో అలాగా వచ్చి వాళ్ళు ఇక్కడ కింగ్డమ్ చూసుకుని వాళ్ళు బుక్స్ రాస్తూ ఉండేవాళ్ళు, పోయిట్స్ రాస్తూ ఉండేవాళ్ళు. సో ఇటువంటివి ఏదైనా సరే ఏన్షియంట్ టైంలో జరిగిన బుక్స్, లిటరేచర్స్ ఏంటి అన్నది. ఓకే, ఇందులో మనం కవర్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ పెయింటింగ్స్. పెయింటింగ్స్ ఏన్షియంట్ టైం నుంచి పెయింటింగ్స్ అనేది వస్తుంది. ఒక టైప్ ఆఫ్, ఇప్పుడు మన ఏపీలో అనుకోండి మచిలీపట్నంలోని ఏ పెయింటింగ్ ఉంటుంది, కలంకారీ ఉంటుంది. సో బీహార్లోని మధుబాని పెయింటింగ్ ఉంటుంది. సో ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంపార్టెంట్ పెయింటింగ్స్ ఏంటి అనేది కూడా మనము చూద్దాము. సో ఇక్కడ నేను సిలబస్ అనేది మీకు ఇచ్చాను. సో ఈ సిలబస్ ఒక్కొక్క డే ఒక్కొక్క టాపిక్ మీద నేను ఒక్కొక్క రోజు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, నేను ఆల్రెడీ స్టాటిక్ జీకే మీద ఇలానే సిలబస్ మీకు టాపిక్ వైజ్ ప్రిసైజ్గా ఇచ్చాను. సో చూడకపోతే అది కూడా వెళ్ళి చూడండి. సో స్టాటిక్ జీకే అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ ఆల్టర్నేటివ్ డేస్, అంటే ఈరోజు ఆర్ట్ అండ్ కల్చర్ చెప్పాను కదా. సో రేపు మండే మీకు ఏముంటుంది, స్టాటిక్ జీకే ఉంటుంది. నెక్స్ట్ ట్యూస్డే ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది. సో అలాగా డే బై డే మీకు ఒక్కొక్క సెషన్ ఒక్కొక్క టాపిక్ మీద నేను మీకు క్లాసెస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇదే ఛానల్లోని. అండ్ జాగ్రఫీ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాను, 2 classes కూడా అయిపోయాయి. ది హిమాలయాస్ అండ్ హిమాలయన్ పాసెస్, మౌంటైన్ రేంజెస్ ఏమేమి పాసెస్ ఉన్నాయి, అండ్ నార్త్ ఈస్ట్ హిల్స్ ఏంటి, ఈ 2 topics మీద 2 videos చేసేసాను నేను. సో జాగ్రఫీ మాత్రం మీకు డైలీ అప్లోడ్ ఉంటుంది ఎక్సెప్ట్ సండే. సో ఇవి మాత్రం ఆల్టర్నేటివ్ డేస్ డైలీ ఉంటుంది కంటిన్యూస్గా. ఓకే, సో ఈ టాపిక్స్ ఒక్కొక్క టాపిక్ మనము డిస్కస్ చేసుకుందాం ఇన్ డీటెయిల్గా. సో సిలబస్ చెప్పి నేనేం చేతులు దుక్కుకోవట్లేదు, మీకు అది ఇన్ డీటెయిల్ కూడా ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి మీకు. ఓకే, సో పెయింటింగ్స్ చెప్పానుగా, సో అవన్నీ క్లియర్గా దాని గురించి లైట్గా పెయింటింగ్స్ ఎలా ఉంటుంది, దేతో చేస్తారు, కొన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మిక్స్ చేసి అది క్రాష్ చేసి మ్యాష్ చేసి చేస్తుంటారు. సో కొన్ని ఏంటంటే కొన్నిటి మీద ఇలాంటివి ఉంటుంటాయి, లైక్ మనుషుల బొమ్మలు, మనుషులు చేసే పనులు. సో ఆ యొక్క పెయింటింగ్ నేమ్ ఏంటి, దాని యొక్క స్పెషాలిటీస్ ఏంటి. సో ఇలా రఫ్గా మనం అన్నీ కవర్ చేసుకుందాం పెయింటింగ్స్లోని. అండ్ నెక్స్ట్ కమింగ్ టు టెంపుల్స్. మన ఇండియాలో ఏ టైప్స్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి, దాని యొక్క హిస్టరీ అనక బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మొదేరాల సన్ టెంపుల్ ఉంది. సో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది ఎవరు కట్టించారు, ఏ డైనాసిటీ వాళ్ళు, ఏ కింగ్ వాళ్ళు కట్టించారు. సో ఇటువంటివన్నీ మనకి ఇంపార్టెంట్ అయిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మార్షల్ ఆర్ట్స్.
మార్షల్ ఆర్ట్స్ అంటే ఏన్షియంట్ టైం నుంచి చాలా పాతవి మార్షల్ ఆర్ట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు సిలంబం ఉంది. సిలంబం అనేది ఏ స్టేట్లో మార్షల్ ఆర్ట్ ప్రివాలెంట్గా? తమిళనాడులో. సో గట్కా ఉంది పంజాబ్. ఆ యొక్క మార్షల్ ఆర్ట్కి ఒక్కొక్క రీజన్ కూడా ఉండే ఉంటుంది, ఏదో ఒకటి వెనక బ్యాక్గ్రౌండ్ కూడా. గట్కా అనేది 6 ఎక్కువగా చేస్తుంటారు. ఆ టైంలో ఏంటంటే 6 మీద మొఘల్ ఎంపరర్స్ వాళ్ళని కిల్ చేయడానికి, వాళ్ళు ముస్లింలోకి కన్వర్ట్ అవ్వట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు, ఇస్లాంని యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళని చంపేస్తూ ఇలా చేస్తున్నారు, సిగ్గురుస్ని చంపేస్తూ చేస్తున్నారు. సో అందుకని వాళ్ళు దానికి అగెనిస్ట్గా మనకి ఒక ప్రొటెక్షన్ ఉండాలి అని చెప్పి వాళ్ళు ఒక మార్షల్ ఆర్ట్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకున్నారు. ఓకే, సో ఇలాగా చాలా టైప్స్ ఆఫ్ ఉంటుంది. సో దాని వెనక బ్యాక్గ్రౌండ్ విత్ రీసెంట్ మొత్తం అన్ని మనం క్లారిటీగా కవర్ చేసుకున్నాం. సో మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ వస్తుంది. కలరిపయట్టు, సిలంబం, గట్కాసు, ఇలా చాలా టైప్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి మనకి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మ్యూజిక్. మ్యూజిక్లో క్యారెక్టర్ మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్ అనేది చాలా ఉన్నాయి. సో వాటి యొక్క ఎవరెవరు ఉన్నారు, దాని యొక్క డిఫరెన్స్ ఏంటి, ఎందుకు ఇలా టూగా డివైడ్ చేశారు, కార్నాటిక్ మ్యూజిషియన్స్లో ఎవరెవరు ఫేమస్ మ్యూజిషియన్స్, వాళ్ళు ఏమి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తుంటారు. సో అవన్నీ మనము ఇక్కడ చూద్దాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు క్యాలెండర్స్. ఏన్షియంట్ టైం నుంచి కొన్ని క్యాలెండర్స్ ఉన్నాయి. ఇప్పుడు విక్రమ్ సాంబాట్ క్యాలెండర్, జార్జియన్ క్యాలెండర్. సో ఇలాగా ఒక 4 టైప్స్ ఆఫ్ క్యాలెండర్స్ ఉన్నాయి. అవన్నీ ఇన్ డీటెయిల్గా మనం చూద్దాము ఈ టాపిక్ వచ్చినప్పుడు, ఓకే, సెషన్స్లోని. నెక్స్ట్ కమింగ్ టు ఘరానాస్. ఘరానాస్ అండ్ ఎక్స్పోనెంట్స్. ఇది బ్యాంక్ వాళ్ళకి అంతగా రాదు, ఓన్లీ ఫర్ ఎస్ఎస్సి అండ్ రైల్వేస్లో అడిగితే అడగచ్చు, చెప్పలేము. ఎస్ఎస్సీలో అయితే ప్రామినెంట్గా అడుగుతూనే ఉంటారు ఎక్కువగా. కిరాణా ఘరానా, జైపూర్ ఘరానా. సో ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఘరానాస్ ఉన్నాయి. వాటి యొక్క ఫౌండర్ ఎవరు, విత్ ఫౌండర్, ఎక్స్పోనెంట్స్ ఎవరు, ఇవన్నీ మనం కవర్ చేద్దాం ఘరానాస్లో. మోస్ట్ కన్ఫ్యూజింగ్ టాపిక్ ఇంకా కానీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇది గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అందరికీ. వాటి ఫౌండర్స్ పేర్లు చాలా వెరైటీగా ఉంటుంది అనమాట. నోరు కూడా సరిగ్గా తిరుగుతూ ఉంటుంది మనకి, వెరైటీగా ఉంటుంది. అన్ని నార్త్ సైడ్ పేర్లు, ఇంకా ముస్లిమ్స్ పేర్లు ఉంటుంటాయి వాటిలోని, నోరు తిరగదు సరిగ్గా. సో అది ఎలా గుర్తుపెట్టుకోవాలి, ట్రిక్స్ నేను మీ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ మీకు ఇప్పటివరకు జాగ్రఫీలో జరిగిన సెషన్స్ అండ్ స్టాటిక్ జీకేలో జరిగిన సెషన్స్ మీద కూడా నేను ట్రిక్స్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ఎలాగానే ఒక ట్రిక్స్, ఒక స్టోరీ టైప్ ఫామ్ చేసి నేను మీకు చెప్పాను. సో ఇవి కూడా అలానే మీ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ ఇవన్నీ మీరు చూసుకుంటే లైక్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్సెస్, ఆర్ట్ అండ్ కల్చర్ కానీ, స్టాటిక్ జీకే, ఇవన్నీ మీకు ఎక్కువగా నార్త్ సైడ్ వీడియోస్లోనే ఉంటాయి. సౌత్ సైడ్ నేను మీకు ఒకటి షేర్ చేసుకోవాలి. నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా మీరు ట్రైన్స్లో వెళ్ళే ఉంటారు, అందరూ ట్రైన్స్లో ట్రావెల్ చేసి ఉంటారు. ట్రైన్స్లో వచ్చే టీటీలు వీళ్ళందరూ, టికెట్ కలెక్టర్స్, టికెట్ చెక్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ మ్యాక్సిమమ్ రైల్వేస్లో ఉండే వాళ్ళందరూ నార్త్ సైడ్ వాళ్ళే ఉంటారు. వాళ్ళు హిందీ మాట్లాడతారు. ఇప్పుడు మనం ఏదైనా వెళ్ళి కానీ మనం తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ కాన్వర్స్ చేస్తుంటారు, వచ్చి దాని తెలుగు మాట్లాడుతుంటారు. సో మ్యాక్సిమం ఉంటారు, మన సౌత్ సైడ్ పీపుల్ కూడా ఉంటారు. బట్ ఎక్కువగా నార్త్ వాళ్ళు ఎక్కువగా ఆక్యుపై చేస్తుంటారు. గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా మీరు ఏ ఫీల్డ్లో తీసుకున్నా ఎక్కువ ఆక్యుపెన్సీస్ నార్త్ సైడ్ నుంచే ఉంటుంది. సో ఎందుకు ఇలాగా ఉంటుంది, వాళ్ళ సైడ్ నుంచే ఉంటుంది అని అంటే, వాళ్ళు ఒక 10th అయ్యే టైంకి ఒక క్లియర్ కట్ గోల్తో ఉంటారు. ఎవరైనా సరే నార్త్ సైడ్ నుంచి తీసుకొని క్లియర్ కట్ గోల్తో ఉంటారు. అంటే నేను ఇప్పుడు ఐపీఎస్ అవ్వాలా, ఓకే, ఐపీఎస్ అవ్వాలంటే నాకు ఈ సబ్జెక్ట్స్ కావాలి, సో ఇది నేను ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నేను దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇంటర్లోని హెచ్ఈసి, కామర్స్, సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న సబ్జెక్ట్స్ తీసుకుంటారు. అదే కాదు నేను ఇంకా ఏమంటారు ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే నేను డాక్టర్ అవ్వాలంటే దానికి తగ్గట్టు తీసుకుంటారు. సో ముందే వాళ్ళు ఒక ప్రీ ప్లాన్డ్గా ఉంటారు. ఓకే, సో అందుకని వాళ్ళు అంత ప్రీ ప్లాన్డ్గా ఉంటారు. వాళ్ళు ముందుగా 10th అయిపోతున్నప్పుడు ఇంటర్ నుంచే వాళ్ళు వాళ్ళ గోల్ ఏంటి అనేది గోల్ వైపుకే నడుస్తారు. బట్ మన సైడు ఏంటి అని అంటే, ఇంకా అయిపోయింది జాబ్ చేయాలి అన్నప్పుడు ఏ జాబ్ చేయాలి, ఏ ఫీల్డ్ వెళ్తే బాగుంటుంది అని ఆలోచిస్తాం. అంటే ఏంటి, ఆబ్వియస్గా గ్రాడ్యుయేషన్ అయిపోయినప్పుడు మనం ఆలోచిస్తాం, అంటే గ్రాడ్యుయేషన్ టైంలో ఆలోచిస్తాం.
మన పేరెంట్స్ కూడా అటు సైడ్ వాళ్ళు కూడా మనం ఏదైనా ఇది ఇది అని చెప్తే వాళ్ళు కూడా వినకుండా వాళ్ళకి నచ్చిందే వాళ్ళు అది చేస్తున్నారు, వాడు ఎంపీసీలో జాయిన్ అయ్యాడు నీకేం తక్కువ, హెచ్ఈసీ నీకెందుకు, ఎంపీసీలో జాయిన్ అవ్వు, వాడు ఎంపీసీ నువ్వెందుకు హెచ్ఈసీలో జాయిన్ అవ్వడము అని చెప్పి ఇలాగ కొన్ని సోషల్ ఇష్యూస్ వల్ల కూడా వాళ్ళు గొప్పలకి పోయి ఇలాంటివి కూడా చేస్తుంటారు, పిల్లల మీద ప్రెషర్ తీసుకొస్తూ ఉంటారు. అది ఎవరు తీసుకోవట్లేదు, అది తీసుకుని నువ్వేం చేస్తావు అని చెప్పి. సో ఇలాంటివి చాలా ఉంటుంటాయి. సో అందుకని నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా క్రాక్ చేస్తుంటారు. సో మన సైడ్ వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఇటువంటి మంచి ఐడియా అనేది మన సైడ్ ఉండదు. సో నేను ఇది మ్యాక్సిమం పర్సంటేజ్గా నేను చెప్తున్నా. కొంతమంది కూడా ఉంటారు గోల్ ఓరియంటెడ్, ముందుగానే వాళ్ళ టార్గెట్ ఏంటి అని చెప్పి చూసుకుంటూ ఉంటారు. బట్ మనల్ని ఎవరిని నేను కించపరచట్లేదు. బట్ మ్యాక్సిమం రేట్ బట్టి నేను పర్సంటేజ్ బట్టి ఫ్యాక్ట్స్ నేను చెప్తున్నా అంతే. ఇంకా మీరు హర్ట్ అయితే ఇంకా నేనేం చేయలేను. సో అందుకని ఏంటంటే మీకు యూట్యూబ్లో కూడా సరే ఇవన్నీ చెప్పేవాళ్ళు కూడా మీకు నార్త్ సైడ్ ఎక్కువ మంది ఉంటారు. సో ఎందుకంటే అక్కడే మెజారిటీ ఆఫ్ పర్సంటేజ్ ఉంటారు కాబట్టి వాళ్ళే హిందీలో అని వాగుతూ ఉంటారు. సో తెలుగులో మీకు చాలా తక్కువగా కనిపిస్తాయి మంచి కంటెంట్. తెలుగులో కూడా చెప్తుంటారు, బట్ మంచి కంటెంట్ ఉన్న ఛానల్స్ చాలా రేర్గా ఉంటాయి. మీకు జిఎస్ మీద జనరల్ స్టడీస్ చాలా డెప్త్ ఉన్న కాన్సెప్ట్, అది అంత ఈజీగా ఎవరు ట్యాకిల్ చేయడానికి కూడా అంతగా ముందుకు రారు. ఓకే, సో మీకు ఇవన్నీ నేను మీకు తీసుకొస్తున్నాను. సో ప్లీజ్ మీరు షేర్ చేయండి, మీ ఒక ఫ్రెండ్స్లో గ్రూప్స్లో షేర్ చేయండి. మీకే మంచిగా యూస్ఫుల్ కంటెంట్ అని మీకే పోను మీకే తెలుస్తుంది. ఇప్పుడు మీరు లైక్ తీసుకున్న నా కంటెంట్ నా కంటెంట్ మీద నాకు ఆ నమ్మకం అయితే ఉంది. ఓకే, సో గరానాస్ ఎక్స్పోనెంట్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ ఫోక్ డ్యాన్స్, ఇక్కడ చెప్పారు క్లాసికల్ డ్యాన్స్ అండ్ ఫోక్ డ్యాన్స్, మొత్తం మీద 10 టాపిక్స్ వచ్చినాయి మీకు అంతే, ఆర్ట్ అండ్ కల్చర్ మీద. సో వీటన్నిటి మీద నేను ఆల్టర్నేటివ్ డేస్ స్ట్రాటజీకి అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ ఆల్టర్నేటివ్ డేస్లో నేను మీకు సెషన్స్ అనేది తీసుకొస్తూ ఉంటాను. సో మీకు ఎటువంటి ఏం ఒపీనియన్స్ ఉన్నా సరే కంటెంట్ పరంగా కానీ, ఇంకేమైనా ఇష్యూస్ పరంగా, లేకపోతే సజెషన్స్ కానీ, ఇంకేమైనా వీడియోస్ కావాలనుకున్నా, ఎగ్జామ్ ఓరియంటెడ్ ఏమున్నా సరే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా మీరు ఎటువంటివి ఉన్నా యూ డోంట్ హెసిటేట్, యూ కెన్ కమెంట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, సో ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో ఇంకొక మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఛానల్ అండ్ మీరు హెల్తీగా ఉండండి, బాగా తినండి అండ్ బాగా చదువుకోండి, కన్సిస్టెన్సీగా ఉండండి. రిజల్ట్స్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు వస్తుంది. బాయ్ ఆస్పిరెంట్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.